అందరు తమ్ముళ్ళు మీరున్నారు. కెమెరాలు మా తమ్ముళ్ళు చూపెట్టారు. కెమెరాలు మా తమ్ముళ్ళు జరాదు రేపా తమ్ముడు చేతిలో మైక్ ఉన్నదా? AK-47 ఉన్నదా? మైక్ కేసీఆర్ కి ప్రశాంత్ రెడ్డికి AK-47 లెక్క కనబడుతున్నారు. ఇగో మీ గ్రామం కోసం వచ్చిన దాదాపు 20 కోట్ల రూపాయలు ఖాయం చేసి 20 కోట్ల రూపాయలల్లా సూటిగా ప్రశాంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఇందులో నీ వాటా ఎంత? ప్రశాంత్ రెడ్డిని అడుగుతున్నా, నీ వాటా ఎంత? ఇందులో నీ వాటా లేకపోతే ఈ సొసైటీలో దొంగతనం అయినాక ఎత్తుకుపోయినాక పైసలు ఇన్ని రోజుల వరకు నువ్వు ఎందుకు స్పందించలేదు? గ్రామస్తుల పైసలు ఎందుకు కాపాడలేదు? గ్రామస్తుల పైసలు ఎందుకు పెట్టనీయలేదు? అంటే నీకు వాటా ఉన్నట్టే కదా. ప్రశాంత్ రెడ్డి వాటా వెంటనే వాపసు గ్రామానికి చెల్లించాలి. ఇవన్నీ బయట పెడుతున్నామని కొందరు టీఆర్ఎస్ పంపించి ఇలా ఆపిండ్రు. చాలా మంచి పని చేసిరు. తెలంగాణ వ్యాప్తంగా చూస్తారు బీజేపీ శ్రేణులు. బిడ్డ ఈ ముఖ్యమంత్రి ప్రగతి భవన్కి వెళ్ళి కాదు, ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లోకి వెళ్ళి ముఖ్యమంత్రి ముక్కు కూడా బయటికి రాదు. భారతీయ జనతా పార్టీ ఇంకా పోలీస్ ఆఫీసర్లకు చెప్తా ఉన్నా, పోలీస్ యంత్రాంగం తమ్ముళ్ళు మీరందరూ వినాలి. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో పోతేనేమో ముందస్తు అరెస్టులు, వేల సంఖ్యలో ముందస్తు అరెస్టులు. ఆయన కొడుకు పనికిమాల కొడుకు బయటకు వెళ్తేనేమో వేల సంఖ్యలో ముందస్తు అరెస్టులు. ఇవాళ కమిషనర్ నిజామాబాద్ కమిషనర్ కార్తికేయన్ అడుగుతున్నా, ఇక్కడ పోలీస్ కమిషనర్ అడుగుతా ఉన్నా, డైరెక్ట్ అడుగుతా ఉన్నా, నువ్వు నీ డ్యూటీ చేస్తున్నావా బిడ్డ? నువ్వు డిఓపిటి కింద రావా? నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ కింద గైడ్ లైన్స్ రావా? కేటీఆర్ ముందస్తు వస్తేనేమో అరెస్టులు చేస్తారు, ఎంపీ తిరుగుతా ఉంటే ముందస్తు అరెస్టులు చేయరా? నీ పర్సనల్ గా నీ సంగతి చూస్తా బిడ్డ. ఇవాళ నేను పని కట్టుకొని ఇన్ని రోజులు చాలా హిందువుల కార్యకర్తల మీద ఇది ఏందా ఇల్లు దుర్గొల్ల ఓట్ల కోసం ఏదైనా చేస్తారు టీఆర్ఎస్ వీళ్ళు. ఒక పార్టీ, ఇలా పార్టీ నా చెప్పుతోటి సమానం టీఆర్ఎస్. కమిషనరు కార్తికేయను పర్సనల్ కలుసుకుంటే ఎలాంటికి వెళ్ళి నిన్ను విన్నరా? డిఎస్పీ గారు చెప్పండి. సిపికి ప్రశాంత్ రెడ్డిని కేవలం 20 కోట్ల రూపాయలల్లో నీ వాటా ఎంత అని అడగడానికి నేను ఇలా తాళ్లరాంపూర్ వచ్చిన. ఇవాళ ఓ 15 మంది గులాబీ రైతులు నన్ను ఆపనిగా చూసిండ్రు. ఇవాళ నేను బీజేపీ శ్రేణులని, బీజేపీ పార్టీ రాష్ట్ర శాఖని, నిజామాబాద్ నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులని కోరుతా ఉన్నా, ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు శాంతియుతంగా తిరగడానికి వీల్లేదు. నిజామాబాద్ పట్టణం గాని, ఆర్మూరు గాని, బాల్కొండల మంత్రి గాని, పనికిమాల మంత్రి తమ్ముళ్ళు జాంపండు ఏమంటారు? గోవా అంటారా? గోవా అంటారు. కష్టమే గసంటోడు మంత్రి పదవి కారుడా. గసంటోడికి నేను పసుపు రైతుకి ఏం ప్యాకేజ్ తీసుకొచ్చిందో పసుపు రైతు కోసం అర్థమవుతుందా? ఇవాళ పసుపు రైతులకి పోయిన అనేక సంవత్సరాల కంటే 3-4 వేల రూపాయలు అదనంగా క్వింటాలకు వస్తే ఎట్లొచ్చింది అర్థమవుతుందా? అన్పడ్ గవార్ కానీ, అన్పడ్ గవారీ మంత్రి. మరి ఏమి మీడియా మిత్రులు, కస్టర్డ్ యాపిల్ జాంపండు ఒకట చెప్పండి. అసలు గవార్ అనుకుంటే ఏమంటారా? ప్రశాంత్ రెడ్డి
బాల్కొండ నియోజకవర్గంలో నా నిజామాబాద్ ట్రిప్ లో ప్రతిసారి ఒక గ్రామానికి వస్తాను. ఇక నువ్వు ఎక్కడెక్కడ ఆపుతావు ఆపుకో చూస్తాను. నీ దమ్ముడు ఏరియా చూస్తా. మల్లికార్జున్ ఎవ్రీ ట్రిప్ పసుపు రైతుల గ్రామాలలో ఒకటి పెట్టినారు. అరే నరేంద్ర మోడీ నాయకత్వం కోసం ప్రాణాలకు ఇష్టమయ్యా. నీ సూలపుట్ల ముఖ్యమంత్రి వాడు ఏమే ఇదే రైతులకి ఫర్టిలైజర్లు, యూరియాలు, పొటాషు, మటాషు 26 లక్షల టన్నులు ఫ్రీ ఇస్తున్నాడు కదా. ఏమైంది? మేము మొనగాళ్ళం